శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ రోజున వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటి, తదితర వీరి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మీనరాశి జాతకులు చాలా వరకు ముక్కుసూటిగా ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అందంపై అమిత ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే నలుగురిలో గౌరవం కలగాలి అని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అందుచేత ఆకర్షణీయంగా కనపడడం, కోపం వచ్చిన చోట కోపంగా, మాట దురుసుతనంగా ఉండాల్సిన చోట దురుసుగా, మంచిగా ఉండాల్సిన చోట మంచిగా ఉంటారు. మాట విషయంలో, చేతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అనుకున్నది సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల అధికము. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా మొదలు పెడుతుంటారు. వీరికి అంతా బాగుంటుంది. అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు? వాటిని అన్నింటినీ చేయడానికి ఒక ప్రణాళిక రచించుకుంటారు. విడతల వారీగా వీరు చేయవలసిన ప్రతి ఒక్క పని కూడా మంచిగా ఈ రోజున ప్రణాళికాబద్ధంగా చేయబోతున్నారు. చాలా అత్యుత్తమమైన రోజుగా వీరికి చెప్పొచ్చు. ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడి వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకండి. మీ యొక్క హృదయ స్పందనలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి గుండె చప్పుడుతో సరిసమానంగా వేగంతో, అంటే దాని యొక్క ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ రోజున మీకు అద్భుతంగా ఉంటుంది. ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసరమైన వాగ్వివాదాలకు దూరం జరగండి. మీ యొక్క వైవాహిక జీవితం అంతటిలో కూడా ఈ రోజు అత్యుత్తమ రోజు కాబోతుంది. మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ ఎక్కువ చూపిస్తుంది. ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. బంధం అందులకే బలపడుతుంది. ఎటువంటి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నారు? దానివల్ల ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి? ఇటువంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలంగా చాలా అమితమైన పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి కావచ్చు, ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరైతే ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. మీ యొక్క లైఫ్లో వారు చాలా కాలంగా దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు, దేనికి సంబంధించిన శుభవార్తను అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ వార్త మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించే వార్తగా చెప్పాలి. కానీ ఈ యొక్క రాశి వారు అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ అంశంలో అయితే మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. జాతక ఫలితాల ప్రకారం గమనిస్తే ఒక వ్యక్తిని, అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకునే అవకాశాలు కూడా ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో అయితే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. దూరపు ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రోజున జాతక ఫలాల ప్రకారం చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలు చిక్కుకొని ఉంటే గనక ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు ఈ రోజు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఎటువంటి వార్త అయినా కావచ్చు, వ్యక్తిగత సంబంధిత వార్త కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించిన వార్త కావచ్చు, అటువంటి ఒక సమస్య నుండి ఈ రోజు బయటపడబోతున్నారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం యత్నిస్తున్నారో మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుంది. ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు అనుకున్న దానిలో
మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో చాలా శుభదాయకమైన ఫలితాలు ఇవ్వనుంది. వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క భాగస్వామ్యులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రాశి జాతకులకు చాలా కాలంగా మీ యొక్క జీవితానికి సంబంధించిన మీకు ప్రత్యేకమైనటువంటి చాలా రంగాల్లో ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన ఒక అప్డేటెడ్ న్యూస్ ని అయితే ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి. విదేశాల్లో ఉన్న వారికి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన వార్తలు అయితే వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. విదేశాల నుండి స్వదేశాలకు తిరిగి రావాలి అనుకునేటటువంటి వారు ఇక్కడ ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న వారికి ఇక్కడ ఆఫర్లు అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అయితే మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని గడపబోతున్నారని చెప్పాలి. ఇక ఈ రాశికి చెందిన వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజున అనుకూలమైన సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు చూస్తే గనక చాలా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎవరైతే టెండర్లు వేసి వాటి యొక్క రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అనుకూలమైన రిజల్ట్ ను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించుకోబోతున్నారు. ఇక ఆహారం విషయానికి వస్తే గనక ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. అనవసరమైన టెన్షన్లు అయితే పడవద్దు. మానసిక బుద్ధిని ఇది చాలా వరకు కూడా అప్రయోజనకరంగా మారుస్తుంది. ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు అధికంగా పొందుకుంటారు. కానీ వాటిని అయితే దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగించిన ఇదే కుటుంబంలో సమస్య కలగచేస్తుంది. మీ యొక్క జీవితంలో ఈ సమస్యలు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇక భగ్న ప్రేమికుల విషయానికి వస్తే గనక మీ ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు. మీరు అయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో కానీ లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ గడిపే ప్రయత్నం ఈ రోజు ఎక్కువ చేస్తారు. అనవసరమైన సమస్యలను వివాదాలను దూరంగా ఉంచండి. మీ యొక్క జీవిత భాగస్వామితో తీవ్రంగా గొడవ పడొచ్చు. మీకు బాగా దగ్గరైన వారితో ఈ రోజైతే రాత్రంతా కూడా ఫోన్లో మాట్లాడతారు. మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. ఈ రోజు అంతా కూడా మీరైతే విశ్రాంతిగా కూర్చోండి. మీ యొక్క అభిరుచుల కోసం మీరు ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. ఇది ఇష్టమే అయితే దాన్ని చేయండి. ఇంతకు ముందు మీ దగ్గర ఉండి వాటిని కోల్పోతే గనక వాటిని తిరిగి ఈ రోజు కొనుక్కోబోతున్నారు. అవి ఏ వస్తువులైనా కావచ్చు, లేదా ఏదైనా సరే మీకు రావాల్సినటువంటి ధనం ఆగిపోయినా తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలైతే తప్పకుండా చేయబోతున్నారు. ఇది మీకు మానసిక ప్రశాంతత చాలా వరకు కలగచేస్తుంది. ఈ రోజు కుదిరితే హనుమంతుల వారి గుడికి వెళ్లి 5 తమలపాకులను స్వామికి సమర్పించి 21 ప్రదక్షిణలు స్వామివారి చుట్టూ చేసుకోండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం సంపూర్ణంగా మీకైతే లభిస్తుంది. మీ జీవితంలో కూడా తిరుగు అనేది ఉండదు. అఖండమైన అదృష్టం మీరు తప్పకుండా పొందుకుంటారు. మీపై ఉన్న నరదృష్టి అలాగే శని దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి. జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి. మీ వల్ల ఈ రోజు కుటుంబంలో కాస్త సంతోషం వస్తుంది. డబ్బుకు ఈ రోజు ఎటువంటి లోటు ఉండదు. ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టదు. ధైర్యం కూడా వీరికి ఎక్కువ ఉంటుంది. వీరు ఎన్నో కష్టాలు సమస్యలు బాధలు అవమానాలు ఇప్పటి వరకు అనుభవించారు. అవి దూరం అవుతాయని ఈ రోజుతో చెప్పొచ్చు. వాటిని దూరం చేసుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం మీరే చేస్తారు. మనం ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉంటే భగవంతుడు కూడా అనుగ్రహాన్ని మనపై చూపించడు. కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలితం మీకు లభించాలంటే కష్టపడాలి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. నా అనుకున్న వారికి ఏదైనా చేసేస్తారు. వారి కష్టానికి వీరు తోడుగా ఉంటారు. ఇప్పటి నుంచి మీకు విముక్తి లభించిందని చెప్పొచ్చు. కష్టాల నుండి విముక్తి వస్తుంది. ఈ రోజు చాలా బాగుంటుంది. డబ్బు పరంగా లోటు ఉండదు. ఆదాయం ఎక్కువ పెరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి చక్కగా 15 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. అలాగే
ఈ రోజున ఈ రాశి జాతకులు కష్టాలు తొలగిపోవాలంటే దైవానుగ్రహం కావాలండి. భగవంతుని మీద భారం వేయండి. ముందుగా సందేహం అస్సలు వలదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. భగవంతుని మీద నమ్మకం ఉంచండి. అంతా మంచే జరుగుతుంది.